వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డెంగ్యూ ఫీవర్? Dengue fever is a viral infection caused by the dengue virus transmitted to humans through the bite of the infected mosquitoes. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వైరసెస్ ద్వారా వస్తుంది. నథింగ్ బట్ డెంగ్యూ వైరస్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ ద బైట్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్. సో మనుషులకి ఇన్ఫెక్ట్ అయిన మస్కిటోస్ ద్వారా ఇది డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్, అబౌట్ 4 బిలియన్ పీపుల్, live in areas with the risk of dengue. సో హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, సో 4 బిలియన్ పీపుల్ కూడా డెంగ్యూ వచ్చే ఏరియాస్లో, అంటే డెంగ్యూ రిస్క్ ఉన్న ఏరియాస్లో నివసిస్తున్నారనమాట. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్. సో ఈ డిసీజ్ అనేది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో ఎక్కువగా మనం చూడగలుగుతాం అనమాట. ఇన్సిడెన్స్. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డెంగ్యూ? 50% of world's population is at risk of infection. సో 50% వరల్డ్ పాపులేషన్ డెంగ్యూ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎండమిక్ ఇన్ 129 కంట్రీస్. సో 129 కంట్రీస్లో ఇది లిమిటెడ్గా ఉంది, విత్ 70% ఆఫ్ కేసెస్ ఇన్ ఏషియాలో 70% కేసెస్ని మనం చూడగలుగుతాం అనమాట. అబౌట్ 390 మిలియన్ ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్, 96 మిలియన్ విత్ సిమ్టమ్స్. సో 390 మిలియన్ 1 ఇయర్లో డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ మనం చూడగలుగుతాం. అలాగే 96 మిలియన్ విత్ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ లేకుండా 390 మిలియన్, విత్ సిమ్టమ్స్ అనేది 96 మిలియన్ మనం చూడగలుగుతున్నాం. 85% ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ 1990 టు 2019. సో 1990 నుండి 2019లో మనం చూసినట్లయితే 85% కేసెస్ పెరిగినాయి అంట. పుట్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ హెల్త్ సిస్టమ్. ఇట్ కాస్ట్ 3 times మోర్ టు మేనేజ్ డెంగ్యూ దెన్ కలరా. సో 3 times కలరా కంటే ఈ డెంగ్యూని క్యూర్ చేయడానికి హెల్త్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. మోస్ట్ డెంగ్యూ కేసెస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ విత్ మెనీ కేసెస్ అసిమ్టమాటిక్, మైల్డ్ అండ్ సెల్ఫ్ మేనేజ్డ్ ఆర్ మిస్డైగ్నోస్డ్. సో చాలా వరకు డెంగ్యూ కేసెస్ అనేవి అండర్ రిపోర్ట్. సో రిపోర్ట్ చేయకుండా ఉన్నాయి గవర్నమెంట్కి, ఎందుకంటే కొన్ని అసిమ్టమాటిక్, సో సిమ్టమ్స్ షోన్ చేయట్లేదు. అలాగే కొన్ని మైల్డ్ అండ్ సెల్ఫ్ మేనేజ్డ్, ఇంట్లోనే తగ్గించుకునేలా ఉంటున్నాయి, లేదంటే మిస్డైగ్నోస్డ్. సో డెంగ్యూని వేరే మస్కిటో బోర్న్ డిసీజెస్ కింద తీసుకోవడం వల్లనైనా కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా డెంగ్యూ అనేది వరల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఎలా డెంగ్యూ ఫీవర్ అనేది మనుషులకి స్ప్రెడ్ అవుతుంది? ట్రాన్స్మిషన్ త్రూ ద మస్కిటోస్. ఫస్ట్ వన్ ఈస్ ఇది డెంగ్యూ అనేది మస్కిటో బోర్న్ డిసీజ్. సో ఫస్ట్ వన్ ఈస్ మస్కిటో బైట్ ద్వారా. ద వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ ద బైట్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ మస్కిటోస్, ప్రైమర్లీ ద ఎడీస్ ఈజిప్టి మస్కిటో. సో ప్రైమర్లీ ద ఎడీస్ ఈజిప్టి మస్కిటో ద్వారా ఇది ఫీమేల్ మస్కిటో ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో ఉందో దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది త్రూ ద బైట్. వన్స్ ఇన్ఫెక్షియస్, ద మస్కిటో కెన్ ట్రాన్స్మిట్ ద వైరస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్. సో ఒక మస్కిటో కనుక అది ఇన్ఫెక్ట్ అయితే దాని లైఫ్ అంతా కూడా ఆ మస్కిటో వైరస్ని స్ప్రెడ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమన్ టు మస్కిటో ట్రాన్స్మిషన్. మస్కిటోస్ కెన్ బికమ్ ఇన్ఫెక్టెడ్ బై పీపుల్ హూ ఆర్ విరమిక్ విత్ డెంగ్యూ వైరస్. సో ఫస్ట్ మనం చూసాం మస్కిటోస్ టు హ్యూమన్, నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమన్స్ టు మస్కిటో. ఎలా అంటే ఎవరైతే పీపుల్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో, ఆల్రెడీ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ డెంగ్యూ వైరస్, ఎవరైతే డెంగ్యూ వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో, దిస్ కెన్ బి సమ్మన్ హూ హ్యాస్ ఎ సిమ్టమాటిక్ డెంగ్యూ ఇన్ఫెక్షన్, సమ్మన్ హూ ఈజ్ ఎట్ టు హ్యావ్ ఎ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్, బట్ ఆల్సో హూ షోస్ నో సైన్స్ ఆఫ్ ఇల్నెస్ యాజ్ వెల్. సో ఎవరైతే ప్రీసిమ్టమాటిక్ ఉన్నారో, దే ఆర్ రెడీ టు షో సిమ్టమ్స్, లేదా ఆల్రెడీ సిమ్టమ్స్ షో చేశారు, లేదంటే అసిమ్టమాటిక్గా ఉన్నారు, ఈ 3 కేటగిరీస్ పీపుల్ కూడా హ్యూమన్ నుంచి మస్కిటోస్కి డెంగ్యూ ఫీవర్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతారు అనమాట. Next one is maternal transmission. The primary mode of transmission of dengue virus between humans involves mosquito vectors. There is evidence, however, of the possibility of maternal transmission. So, although primary transmission వచ్చేసి హ్యూమన్స్కి మస్కిటోస్ ద్వారా లేదంటే వెక్టార్స్ ద్వారా, మస్కిటో నథింగ్ బట్ వెక్టార్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ ప్రెగ్నెంట్ నుండి తన బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా, పాసిబిలిటీ కూడా ఉందని చెప్తున్నారు. అదర్ ట్రాన్స్మిషన్ మోడ్స్ ఇంక్లూడ్స్ రేర్ కేసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వయా బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా, ఆర్గన్ డొనేషన్ ద్వారా, లేదంటే ట్రాన్స్ఫ్యూషన్స్ హ్యావ్ బిన్ రికార్డెడ్.
బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ ద్వారా కూడా ఈ ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుందనమాట. సిమిలర్‌లీ వేరియల్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ది వైరస్ వితిన్ మస్కిటోస్ హావ్ ఆల్సో బీన్ రికార్డెడ్. వేరియల్ ట్రాన్స్‌మిషన్ కూడా గుర్తించారనమాట. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ఫర్ డెంగ్యూ. నెక్స్ట్ వన్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎవరెవరు రిస్క్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నారు. ప్రీవియస్ ఇన్ఫెక్షన్ విత్ డెంగ్యూ వైరస్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ఇండివిడ్యువల్ డెవలపింగ్ సివియర్ డెంగ్యూ. సో, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే అర్బనైజేషన్ ఎస్పెషల్లీ అన్‌ప్లాన్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ డెంగ్యూ ట్రాన్స్‌మిషన్ త్రూ మల్టిపుల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అర్బనైజేషన్ ఎవరైతే సిటీస్‌కి వెళ్ళిపోతూ ఉన్నారో పాపులేషన్ డెన్సిటీ వల్ల అవ్వచ్చు, హ్యూమన్ మొబిలిటీ వల్ల వల్ల అవ్వచ్చు, యాక్సెస్ టు రిలయబుల్ వాటర్ సోర్సెస్, వాటర్ స్టోరేజ్ ప్రాక్టీసెస్ ఎక్సెట్రా. ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి ద్వారా కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ద కమ్యూనిటీ రిస్క్స్ టు డెంగ్యూ ఆల్సో డిపెండ్ ఆన్ ద పాపులేషన్స్ నాలెడ్జ్, యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీస్ టువర్డ్స్ డెంగ్యూ. సో, కమ్యూనిటీ వల్ల కూడా ఒక కమ్యూనిటీ డెంగ్యూ ఫీవర్‌ని ఎలా తీసుకుంటుంది, అదొక ఇన్ఫెక్షన్‌గా తీసుకుంటుందా, లేదంటే అదొక డిఫరెంట్ కల్చర్‌గా రిసీవ్ చేసుకుంటుందో దాన్ని బట్టి కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యాస్ వెల్ యాస్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రొటీన్ సస్టైనబుల్ వెక్టర్ కంట్రోల్ యాక్టివిటీస్ ఇన్ ద కమ్యూనిటీ. సో, ఆ కమ్యూనిటీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మస్కిటోస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుందా లేదా అని దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కన్సీక్వెంట్‌లీ డిసీజ్ రిస్క్స్ మే చేంజ్ అండ్ షిఫ్ట్ విత్ క్లైమేట్ చేంజ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ అండ్ వెక్టర్స్ మైట్ అడాప్ట్ టు న్యూ ఎన్విరాన్మెంట్స్ అండ్ climates. Disease risk may change and shift with climate change. సో, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్‌లో మనం ఎక్కువ ఛాన్సెస్ చూసుకుంటూ చూడొచ్చు ఈ డెంగ్యూ వైరస్ అనేది. అండ్ వెక్టర్స్ మైట్ అడాప్ట్ టు న్యూ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్. సో, ఈ మస్కిటోస్ అనేవి కొన్ని న్యూ ఎన్విరాన్మెంట్స్‌కి, క్లైమేట్స్‌కి కూడా త్వరగా అడాప్ట్ అయిపోతాయి అని కూడా చెప్తూ ఉన్నారు రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మెకానిజం. ఎలా డెంగ్యూ వైరస్ అనేది డెంగ్యూ వైరస్ లేదా మస్కిటో అనేది ఎలా డెంగ్యూని స్ప్రెడ్ చేస్తుందో చూద్దాం. వెన్ ఏ మస్కిటో క్యారీయింగ్ డెంగ్యూ వైరస్ బైట్స్ ఎ పర్సన్. సో, ఏదైతే దోమ డెంగ్యూ వైరస్‌ని క్యారీ చేస్తుందో ద వైరస్ అండ్ అలాగే బైట్ చేస్తుందో ఒక పర్సన్‌ని దోమ కుట్టిన తర్వాత ద వైరస్ ఎంటర్స్ ద స్కిన్ టుగెదర్ విత్ ద మస్కిటోస్ సలైవా. సో, మస్కిటోస్ సలైవాలో ఉన్న డెంగ్యూ వైరస్ అంతా కూడా పర్సన్ స్కిన్‌లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఇట్ బైండ్స్ టు అండ్ ఎంటర్స్ వైట్ బ్లడ్ సెల్స్. దెన్ అది డబ్ల్యూబీసీకి అటాచ్ అవుతుంది అండ్ రిప్రొడ్యూస్ ఇన్సైడ్ ద సెల్స్ వైల్ దే మూవ్ త్రూ అవుట్ ద బాడీ. సో, డబ్ల్యూబీసీకి బైండ్ అయ్యి అతుక్కొని ఉంటది. అలాగే రిప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటదనమాట. ద వైట్ బ్లడ్ సెల్స్ రెస్పాండ్ బై ప్రొడ్యూసింగ్ సెవరల్ సిగ్నలింగ్ ప్రోటీన్స్ సచ్ యాస్ సైటోకైన్స్ అండ్ ఎండోర్ఫిరాన్స్. సో, ఇదేం చేస్తదంటే డబ్ల్యూబీసీ ఈ డెంగ్యూ వైరస్ అనేది బైండ్ అయ్యింది కాబట్టి కొన్ని సిగ్నలింగ్ ప్రోటీన్స్‌ని రిలీజ్ చేసుకుంటుంది. విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ది సిమ్టమ్స్ సచ్ యాస్ ఫీవర్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ సివియర్ పెయిన్స్. సో, ఈ ప్రోటీన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఫీవర్ వస్తుంది. ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కోల్డ్ ఇలాంటివి అండ్ సివియర్ పెయిన్స్ ఇలాంటివన్నీ మనం చూడగలుగుతాం. ఫ్లూయిడ్ ఫ్రమ్ బ్లడ్ స్ట్రీమ్ లీక్ త్రూ ద వాల్ ఆఫ్ ద స్మాల్ బ్లడ్ వెజల్స్ ఇంటూ బాడీ క్యావిటీస్ డ్యూ టు క్యాపిల్లరీ పర్మియబిలిటీ. సో, ఇలా క్యాపిల్లరీ పర్మియబిలిటీ వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ ఫ్లూయిడ్ అనేది స్మాల్ బ్లడ్ వెజల్స్ నుంచి లీక్ అవుట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ లెస్ బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ద బ్లడ్ ప్రెషర్ బికమ్స్ సో లో దట్ ఇట్ కెనాట్ సప్లై సఫిషియంట్ బ్లడ్ టు వైటల్ ఆర్గన్స్. సో, చాలా ఎక్స్‌ట్రావాసేషన్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది వైటల్ ఆర్గాన్స్‌కి తక్కువ అవుతుంది. ఫర్దర్‌మోర్ డిస్‌ఫంక్షన్ ఆఫ్ ద బోన్ మ్యారో డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్ట్రోమల్ సెల్స్ లీడ్స్ టు రెడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ఎఫెక్టివ్ బ్లడ్ క్లాటింగ్. సో, అల్టిమేట్‌లీ బ్లడ్ క్లాటింగ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. బోన్ మ్యారో డిస్‌ఫంక్షన్ ఎక్కువగా జరగడం వల్ల. దిస్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్లీడింగ్, ద అదర్ మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. సో, అందుకే డెంగ్యూ ఫీవర్‌ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని కూడా పిలుస్తారనమాట. మెయిన్‌గా బ్లడ్ క్లాటింగ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఎక్కువ బ్లీడ్ అయ్యేలా చేస్తుందనమాట. దిస్ ఈస్ ద మెకానిజం. నెక్స్ట్ వన్ సింప్టమ్స్. Most people with dengue fever has mild or no symptoms and will get better in 1 to 2 weeks. సో, చాలా వరకు సిమ్టమ్స్ కనిపించవు లేదంటే మైల్డ్‌గా ఉంటాయి. 1 to 2 వీక్స్‌లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రేర్లీ డెంగ్యూ కెన్ బి సివియర్ అండ్ లీడ్ టు డెత్. సో, ఇట్ కెన్ బి మైల్డ్, ఇట్ కెన్ షో నథింగ్ అండ్ ఇట్ కెన్ బి సివియర్ అండ్ లీడ్ టు డెత్ అనమాట. ఇఫ్ సిమ్టమ్స్ అక్కర్ దే యూజువల్లీ బిగిన్ 4 to 10 days ఆఫ్టర్ ఇన్ఫెక్షన్, లాస్ట్ ఫర్ 2 to 7 days. సో, 4 to 10 డేస్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ తర్వాత ఒక దోమ కుట్టిన తర్వాత 4 to 10 డేస్‌కి అది ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాత సో, 4 to 10 డేస్‌కి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ అలాగే 2 to 7 డేస్ వరకు ఉంటాయి.
సిమ్టమ్స్ మే ఇంక్లూడ్ ఫస్ట్ వన్ హై ఫీవర్ 40 degrees సెంటిగ్రేడ్ టు 104 ఫారెన్ హీట్ ఉంటుంది. సివియర్ హెడేక్ ఉంటుంది. పెయిన్ బిహైండ్ ఐస్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్, నాజియా, వామిటింగ్, స్వెలన్ గ్లాండ్స్, ర్యాషెస్ ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఐ పెయిన్, ఫీవర్, మజిల్ పెయిన్, హెడేక్, బోన్ పెయిన్, నాజియా అండ్ వామిటింగ్, జాయింట్ పెయిన్, ర్యాష్. సో ఇవన్నీ మనం చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ వన్ సివియర్ సిమ్టమ్స్. ఒకవేళ మనం ముందొచ్చిన మైల్డ్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇండివిజువల్స్ హు ఆర్ ఇన్ఫెక్టెడ్ ఫర్ ద సెకండ్ టైం ఆర్ ఎట్ గ్రేటర్ రిస్క్ ఆఫ్ సివియర్ డెంగ్యూ. సో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వస్తే కనుక సెకండ్ టైం వాళ్ళు డయాగ్నోస్ చేయబడితే కనుక సివియర్ డెంగ్యూ సిమ్టమ్స్ ఆఫెన్ కమ్ ఆఫ్టర్ ద ఫీవర్ హ్యాస్ గాన్ అవే. సో ఫీవర్ తగ్గిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి. ద ఫాలోయింగ్ సివియర్ అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి ఉంటుంది, పర్సిస్టెంట్ వామిటింగ్ ఉంటుంది, కంటిన్యూస్ వామిటింగ్ ఉంటుంది, ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటుంది, బ్లీడింగ్ గమ్స్ అండ్ నోస్. సో సివియర్ మనం చూసుకున్నట్లయితే డెంగ్యూ హెమరేజిక్ అల్టిమేట్గా బోన్ మ్యారోస్ని డిస్ఫంక్షన్ అయిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని దెబ్బతీస్తుంది. సో బ్లీడింగ్, ఫెటిగ్, రెస్ట్లెస్నెస్, బ్లడ్ ఇన్ వామిట్ ఆర్ స్టూల్. సో అల్టిమేట్గా హెమరేజిక్ ఫీవర్ అనేది మనం చూస్తాం అనమాట. బీయింగ్ వెరీ థర్స్టీ, ఎక్కువ దాహం వేయడం, పేల్ అండ్ కోల్డ్ స్కిన్, ఫీలింగ్ వీక్. సో ఇవన్నీ సివియర్ సిమ్టమ్స్ అనేవి మనం చూడగలుగుతాం. నెక్స్ట్ వన్ ఇస్ డయాగ్నోస్టిక్ టెస్ట్. న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్, NAATS. For patients with suspected dengue virus disease, NATs are the ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ లాబొరేటరీ డయాగ్నోసిస్. సో న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అనేది చేస్తారనమాట ఎవరైతే డెంగ్యూ ఫీవర్ సస్పెక్ట్ చేస్తున్నారు. ఇట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ సీరమ్ స్పెసిమెన్స్ కలెక్టెడ్ 7 days ఆర్ లెస్ ఆఫ్టర్ సిమ్టమ్ ఆన్సెట్. సో 7 days అయిన తర్వాత ఈ టెస్ట్ని మనం చేయవచ్చు. ఇన్ఫెక్షన్ అయిన 7 daysకి presence of virus by RPT or PCR or NS1 antigen in a single diagnostic specimen is considered laboratory confirmation of dengue in patients with a compatible clinical and travel history. సో ఈ వైరస్ని ఎలా డిటెక్ట్ చేస్తారంటే ఐదర్ PCR ఆర్ NS1 యాంటిజన్ని డిటెక్ట్ చేయడం ద్వారా ఈ పేషెంట్స్ యొక్క సీరమ్స్లో బ్లడ్ సీరమ్స్లో ఈ డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే కంపాటబుల్ క్లినికల్ సిమ్టమ్స్ని షో చేస్తున్నారో, అలాగే ఎవరైతే ట్రావెల్ హిస్టరీని కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ సెరోలాజిక్ టెస్ట్. For patients presenting during the first week after fever onset, diagnostic testing should include a test for dengue virus, RT-PCR or NS1 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అండ్ IgM, ఇమ్యూనోగ్లోబులిన్ M అనేది కూడా డిటెక్ట్ చేస్తారు. For patients presenting greater than 1 week after fever onset, IgM detection is most useful. సో 1 week కంటే ఎక్కువ ఫీవర్ కనిపిస్తే IgM డిటెక్షన్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్ ద NS1 హ్యాస్ బీన్ రిపోర్టెడ్ పాజిటివ్ అప్ టు 12 days ఆఫ్టర్ ఫీవర్ ఆన్సెట్. సో 12 days తర్వాత కూడా మనం NS1 పాజిటివ్ మనం చూడగలుగుతాం. ట్రీట్మెంట్. ద మేనేజ్మెంట్ ఆఫ్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఇస్ యాక్చువల్లీ సింపుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ ఎర్లీ. సో త్వరగా డిటెక్ట్ చేసుకుంటే కనుక దేన్నైనా మనం క్యూర్ చేసుకోవచ్చు. Oral rehydration therapy. First one, oral rehydration therapy is recommended for patients with moderate dehydration caused by high fever and vomiting. So oral rehydration therapy is recommended for patients with moderate dehydration. సో ఎవరైతే మోడరేట్ డిహైడ్రేషన్తో ఉన్నారో వాళ్ళకి ఓరల్ డిహైడ్రేట్ నథింగ్ బట్ ఫ్లూయిడ్స్ని ఎక్కువ తీసుకోవాలి. కాజ్డ్ బై హై ఫీవర్ అండ్ వామిటింగ్. సో వామిటింగ్ వల్ల ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోతాం కదా ఫీవర్ వల్ల కూడా. నెక్స్ట్ వన్ ఐవీ ఫ్లూయిడ్స్. ఐవీ ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇండికేటెడ్ ఫర్ పేషెంట్స్ విత్ డిహైడ్రేషన్. అగైన్ ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ ఓరల్ ఫ్లూయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ట్రీట్మెంట్లో. అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్. పేషెంట్స్ విత్ ఇంటర్నల్ ఆర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ మే రిక్వైర్ ట్రాన్స్ఫ్యూషన్. పేషెంట్ విత్ కోయాగ్యులోపతి మే రిక్వైర్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా FFP. సో ఎవరైతే పేషెంట్స్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ లేదా ఇంటర్నల్ బ్లీడింగ్తో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాలి అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవాలి ఎవరైతే కోయాగ్యులోపతితో బాధపడుతున్నారో. నెక్స్ట్ ఓరల్ ఫ్లూయిడ్స్. Increase in oral fluids is also helpful. Avoid aspirins. Aspirin can thin the blood. Warn patients to avoid aspirins and other NSAIDs, non-steroidal anti-inflammatory drugs ని కూడా అవాయిడ్ చేయాలి. లైక్ aspirin, ibuprofen, paracetamol as they increase the risk of hemorrhage. సో ఎక్కువ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఓరల్గా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ఉండాలి. ఓఆర్ఎస్ నథింగ్ బట్ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉండాలి. ఇఫ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడానికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. అండ్ అలాగే అవాయిడ్ ఆస్పిరిన్స్ని అవాయిడ్ చేయాలి.
How to prevent and control dengue fever? The mosquitoes that spread dengue are active during the day. సో ఎక్కువ ఈ డెంగ్యూని కాజ్ చేసే మస్కిటోస్ మార్నింగ్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. లోవర్ ద రిస్క్ ఆఫ్ గెట్టింగ్ డెంగ్యూ బై ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మస్కిటో బైట్స్ బై యూసింగ్. సో మస్కిటో దోమ కాటుకు గురి కాకుండా ఉండాలంటే క్లోత్స్ దట్ కవర్ యాజ్ మచెస్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ పాసిబుల్. సో ఎక్కువ బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోవాలి. మస్కిటో నెట్స్ ఇఫ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద డే, మార్నింగ్ పడుకుంటున్నట్లయితే కనుక మస్కిటో నెట్స్ని యూస్ చేసుకోవాలి. ఐడియలీ నెట్ స్ప్రేడ్ విత్ ఇన్సెక్ట్ రెపెలెంట్. రెపెలెంట్ స్ప్రే చేసిన ఆ మస్కిటో నెట్స్ని యూస్ చేసుకోవాలి. విండోస్ డోర్స్ అండ్ స్క్రీన్ చేయబడి ఉండాలి. మస్కిటో రెపెలెంట్స్, సో మన బాడీకి రెపెలెంట్స్ యూస్ చేసుకోవచ్చు కంటైనింగ్ డిఈటి, పికార్డిన్ ఆర్ IR3535. సో వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. కాయిల్స్ అండ్ వెపరైజర్స్ మస్కిటోస్ని ఏవైతే కంట్రోల్ చేస్తాయో వాటన్నిటిని యూస్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఇఫ్ యూ గెట్ డెంగ్యూ ఇట్స్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆల్రెడీ డెంగ్యూతో డయాగ్నోస్ చేయబడితే రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ని తీసుకోవాలి. యూజ్ ఎస్టోమినోఫిన్, పారాసిటమాల్ ఫర్ పెయిన్కి యూస్ చేసుకోవచ్చు. అవాయిడ్ NSAIDs లైక్ ఇబుప్రోఫెన్ అండ్ ఆస్పిరిన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. వాచ్ ఫర్ సివియర్ సిమ్టమ్స్ అండ్ కాంటాక్ట్ యువర్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ నోటీస్ ఎనీ. ఒకవేళ మీకు ఏదైనా సివియర్ సిమ్టమ్స్ మనం చెప్పుకున్నాం కదా, సెకండ్ టైం కూడా వస్తే డెంగ్యూ సివియర్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం కదా, వాటిలో ఏదైనా మీరు నోటీస్ చేస్తే మీ డాక్టర్కి నోటిఫై చేయాలి. సో ఫార్ వన్ వ్యాక్సిన్ డెంగ్ వ్యాక్సియా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ లైసెన్స్డ్ ఇన్ సమ్ కంట్రీస్. సో డెంగ్యూకి ఈ వ్యాక్సిన్ అనేది అప్రూవ్ చేశారు కొన్ని కంట్రీస్లో. హౌవెవర్ ఓన్లీ పర్సన్స్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ పాస్ట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై దిస్ వ్యాక్సిన్. సో ఎవరైతే పాస్ట్లో డెంగ్యూ ఫీవర్తో బాధపడ్డారో వాళ్ళకి మాత్రమే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్తున్నారు. సెవెరల్ అడిషనల్ డెంగ్యూ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఆర్ అండర్ ఇవాల్యుయేషన్. ఇంకా వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద నర్సింగ్ కేర్? యాజ్ ఎ నర్స్, యాజ్ ఎ కేర్ గివర్ మనం ఏం చేయాలంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ పేషెంట్స్ హార్ట్ రేట్, టెంపరేచర్ అండ్ బ్లడ్ ప్రెషర్, నథింగ్ బట్ వైటల్స్ని ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. ఇవాల్యుయేషన్ ఆఫ్ క్యాపిలరీ రిఫిల్, స్కిన్ కలర్ అండ్ పల్స్ ప్రెషర్. క్యాపిలరీ రిఫిల్ నథింగ్ బట్ మనం వేల్ని ప్రెస్ చేసినప్పుడు వెంటనే బ్లడ్ వస్తుందా లేదా, బ్లడ్ రీఫిల్ అవుతుందా లేదా, అదే క్యాపిలరీ రీఫిల్ అనమాట. పేల్ కలర్లో ఉండిపోతుందా లేదంటే పింక్ షేడ్లో వస్తుందా లేదా చూసుకోవాలి. స్కిన్ కలర్ ఎలా ఉంది, పల్స్ ప్రెషర్ ఎలా ఉంది. అసెస్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ ద స్కిన్ అండ్ అదర్ సైడ్స్. సో ఎక్కడైనా హెమరేజిక్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా. అసెస్మెంట్ ఆఫ్ ఇంక్రీస్డ్ క్యాపిలరీ పర్మియబిలిటీ, ఆక్సిజన్ క్యాపబిలిటీ ఎలా ఉంది. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ నర్సింగ్ డయాగ్నోసిస్. బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ డేటా, the major nursing diagnosis for a patient with dengue hemorrhagic fever are. So based on the above data, the following can be the nursing diagnosis anamata. Dengue fever patients ki risk for bleeding related to possible impaired liver function, deficient fluid volume related to vascular leakage, pain related to abdominal pain and severe headaches, risk for ineffective tissue perfusion related to failure of circulatory system, risk for shock related to dysfunction in the circulatory system. So these can be the nursing care for the patient with dengue fever. So thanks for watching. ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. And also do subscribe to the Nursing Genre YouTube channel. Thank you.